హాయ్ పొదరిల్లు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా. నారాయణ వచ్చేసి మహా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. మహా వాళ్ళ నాన్న చెప్తాడు, మా కూతురు వచ్చి నాకు కనిపించింది అని చెప్తున్నప్పుడు, ఓ కనిపించిందా, అదే కదా పేగుబంధము రక్త సంబంధం కనిపించిందా అంటే, అవును కనపడకుండా ఉండాల్సింది, నాకైతే ఆమె కనిపించింది అని చెప్పేసి అయితే ఆయన చెప్తా ఉంటాడు. మీ కొడుకులు ఏం చేస్తారు అంటే, మా కొడుకులు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళే కష్టపడి పని చేసుకుంటారు, కష్టపడి సంపాదించుకుంటారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కొడుకులను పొగుడుతారు. ఎవరైనా సరే వాళ్ళ పిల్లకాయలని వాళ్ళు పొగుడుకుంటారు కదా, అలాగే పొగుడుకుంటారు. వాళ్ళిద్దరు మంచి తాగుబోతులు ఫ్రెండ్స్ అయ్యారు కదా, అందుకని ఒక సెల్ఫీ తీసుకుంటారు. సెల్ఫీ తీసుకొని అయితే ఉండేసి, నా ఫోన్ పనిచేయట్లేదు, మహాలక్ష్మి ఫోన్కి పంపించండి అని చెప్పేసి, అదే నా కోడ్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి పంపించండి అని చెప్పేసి పంపిస్తారనమాట. ఇంకా వీళ్ళంతా తినడానికి వెళ్ళాలని చెప్పేసి మహాలక్ష్మి, చక్రి వీళ్ళంతా తినడానికని వెళ్తూ ఉంటారు. వెళ్ళేసరికి నారాయణ ఉన్నాడు కదా అక్కడ, వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఎక్కడ ఆయన అనేసరికి ఆయన ఏ తాగుతా ఎక్కడ కూర్చోన్నాడు అంటే, మహాలక్ష్మి అంటుంది, మనతో ఇప్పటిదాకా అతను తినడానికైతే రాలేదు, అతనైతే పిలవండి, పిలుచుకొని రండి అని చెప్పేసి తనైతే అంటుంది. ఇంకా వీళ్ళు సరే అని చెప్పి అక్కడ ఎవరు బయలుదేరుతారు, కేశవ అండ్ ఆయన ఉన్నారు కదా పెద్ది, వాళ్ళైతే బయలుదేరుతారు అతన్ని పిలుచుకురావడానికి. ఇంకా వీళ్ళు ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తారు, సెల్ఫీ తీసి. ఒరమ్మ వీళ్ళేంది సెల్ఫీ తీసి నాకు పంపించారు, ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకుంటే గొడవలు అవుతాయి కదా అనేసి పిలవడానికి అయితే పోతారనమాట. పోతున్నప్పుడు అక్కడ ఇతరు ఉంటాడు, ఆది వచ్చేసి ఆ రిసార్ట్ మేనేజర్ ఉన్నారు కదా, మేనేజర్ ఓనర్ సంథింగ్ ఓనరే, ఆయనతో మాట్లాడుతుంటారు. వాళ్ళని పంపించాలా, ఎందుకు ఉంచుకున్నావు అని చెప్పనేసరికి ఆయన ఉండేసి, నేను అది ఎలానైనా పంపిస్తాము, ఇది నా పార్ట్నర్, నేను ఉన్నది ఇది, నేను మా పార్ట్నర్కి సమాధానం చెప్పుకోవాలి, నాకు నేమ్ అయితే పోతుంది, అదైతే కుదరదు అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. ఇప్పుడు మా నాయన హాస్పిటల్లో ఉండొచ్చారు, మా నాయనకి ఒంట్లో బాగలేదు అందువల్ల ఆ అమ్మాయి వాళ్ళని పంపించేయాల్సిందే అని చెప్పేసరికి, లేదు అర్థం చేసుకో, ఒక పని చెయ్యి, నాకు మా ఫామ్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళు అనేసి ఆ హోటల్ మేనేజర్ చెప్తే, నేనేంది వాళ్ళకు భయపడిపోయేది అని చెప్పేసి అంటాడు. అప్పుడే వీళ్ళైతే ఎదురొస్తూ ఉంటారు, ఎవరు పెద్ది కేశవ ఎదురొస్తుండేసరికి, వీళ్ళు లో క్లాస్ వాళ్ళకి భయపడి నేను ఎందుకు పోవాలా అంటాడు. ఆ మాట తప్పు కదా, లో క్లాసు హై క్లాసు ఏముంది, అందరూ మనుషులే కదా, మీకు డబ్బులు ఉంటే 2 రోజులు తింటారు, 3 రోజులు నిద్రపోతారు, లేకపోతే ఇంకెక్కడైనా కాస్ట్లీ ఫుడ్ తింటారేమో, అందరూ తినేది అన్నమే కదా, అట్లా లో క్లాసు హై క్లాస్ అని మాట్లాడకూడదు కదా, ఆయన లో క్లాసు అని చెప్పంటాడు. దానికి వచ్చేసి కేశవాకి కోపం వస్తుంది. ఎవరు లో క్లాసు అంటే, మీరే లో క్లాసు, మా ఇంటికి మా ఇంగ్లీ మెతుకులు తినడానికి వచ్చి అలాంటప్పుడు మా చెల్లెల్ని తీసుకెళ్లారు అని చెప్పేసి తిట్టి ఆ అమ్మాయి కూడా, మహాలక్ష్మి కూడా తిడతాడనమాట. తిట్టేసరికి ఆ కోపం వస్తుంది. కోపం వచ్చి కేశవ వచ్చి కొట్టడానికి పోతారు. ఇంకా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏంటి ఇంకా రాలేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేసరికి, ఇప్పుడు ఒక్కటి ఇది సీరియల్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మన లైఫ్లో జరిగేటివి సీరియల్ తీస్తున్నారు అనుకోండి, కానీ ఈ లో క్లాసు హై క్లాసులో డబ్బు ఉన్నది అని చెప్పి అంత పొగరైతే బిహేవ్ చేయకూడదు కదా, అది అట్లాగే బిహేవ్ చేశారు. వాళ్ళకంటే వీళ్ళే బెటర్ కదా, ఎవరి జోలికి అనవసరంగా పోరు, బాగానే సంపాదించుకుంటారు. లేడీస్ అంటే గౌరవం ఉంది, నోటికి వచ్చినట్టు మాట్లాడరు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ చెల్లెలు వెళ్ళిపోయింది అనేసి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ మనుషులను చీప్గా తీసేయకూడదు కదా, అది కానీ వాళ్ళ నాయన కానీ మనుషులు చీప్గా తీస్తున్నారేమో అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీరియల్ నచ్చిన వాళ్ళని మాత్రమే నేను అడుగుతున్నా, అందరినీ కాదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎవరు లోకల్స్ అంటామని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటూ ఉండేసరికి, ఇంక ఇక్కడ చక్రి మహాలక్ష్మి ఉండేసి, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, కొంపదీసి కొట్టుకుంటున్నారా వీళ్ళు అనేసరికి, గొడవ ఏమైనా పడుతున్నారా అనేసరికి గబగబా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆపండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది, నీ వల్ల చూడు వాళ్ళు ఎన్ని మాటలు అడుగుతున్నారో అని చెప్పేసి అయితే అతను అడుగుతాడు. అంతలోపలాగితే అక్కడికి వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న ప్లస్ వీళ్ళ నాన్న, ఇద్దరు నాన్నలు వచ్చేసరికి, వాళ్ళే నన్ను పొడిచింది అని చెప్పేసి అతను చూపిస్తారు. అంటే నువ్వు ఆ డ్రైవర్ గారి నాన్నవా అని అప్పుడే మర్యాద పోయిందా, అప్పుడు దాకా మీరు రండి బ్రాందీ పంచుకుందాం, సిగరెట్ పంచుకుందాం అని చెప్పినైనా, ఏంటి నువ్వు ఆ డ్రైవర్ గారి వాళ్ళ నాన్నవా అంటే, ఏంటి మన ఇద్దరం వియంకులమా అని చెప్పేసి అడుగుతాడు. నువ్వేంటి నాకు వియంకుడివి అని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకా అక్కడికి వెళ్ళినాక కొట్టుకుంటా ఉండేసరికి ఆ అమ్మాయిని అడుగుతాడనమాట ఆ నారాయణ, ఎవరమ్మా నీ జోలికి వచ్చింది, మీ అన్నని కూడా చూడను వాడిని కొట్టేస్తాను ఎవరు అని చెప్పేసరికి, ఇలాంటి ఎదవలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇతను ఫస్ట్ ఎదవ అని చెప్పింది ఆయనే, మహాలక్ష్మి వాళ్ళ నాయనే, ఎవడ్రా ఎదవ నువ్వు అని చెప్పి అంటాడు. ఈయన కూడా వచ్చేసి, ఏ ఎదవమ్మ నేను కొట్టింది, మీ అన్నయ్య కూడా చూడండి నేను కొట్టేస్తాను అనేసరికి
మహాలక్ష్మితో అంటాడు వాళ్ళ నాన్న ఇలాంటి మాటలు ఒరే మహాలక్ష్మితో కాదు వాళ్ళ కొడుకుతో అంటాడనమాట. ఇలాంటి మాటలు అనడానికైనా మనం ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు. ఇందుకు ఇష్టం లేకపోతే పోవచ్చు కదా. అప్పుడు చక్రి వాళ్ళు వెళ్ళిపోవాలంటే పాపం వాళ్ళు అప్పు చేసి డబ్బు తీసుకొని వచ్చారు, రిసార్ట్లో ఉన్నారు. వీళ్ళకి మీరు డబ్బులు లక్షలు ఉన్నాయి కదా, నచ్చకపోతే పోయి వేరే దగ్గర ఉండాలి. కానీ పట్టుదలగా మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే వాదేసుకుంటాము అంటే ఎట్లాగా? నచ్చకపోతే పోతా ఉండాలి కానీ అని చెప్పని అంటాడు. అనేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట. అంటే వెళ్ళిపోతే ఆ ఓనర్ ఉన్నారు కదా, ఆయన మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని అయితే వెళ్ళి పంపించేస్తూ ఉంటారు. ఇంకా చక్రితోటి మాధవ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. డబ్బు ఉంది చూసావా, పొగరుతో అట్లా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. ప్లస్ వాళ్ళ నాయన్ని కూడా తిడతారు, ఎందుకు ఇలా పోయావు, అతనితోనే పోయి నువ్వు మందు వేయాలా అని చెప్పి అనేసరికి బాగుందిరా మందు అంటే ఇద్దరితో వేసేది ఒకరితో వేసేది కాదు మందు, ఇద్దరితో వేసేది మందు కాబట్టి మందు వేసాను అని చెప్పి అనేసరికి ఇంకెవరు దొరకలేదా అంటే ఆయనకి మాత్రం ఏం తెలుసు, ముందాడని పేరు ఎవరైనా కూర్చున్నారు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా అని అనేసరికి ఇప్పుడు ఎట్లాగా ఆమె వచ్చే సమయానికి డబ్బు ఉందని పొగరుతో అని చెప్పి అన్నారు కదా. మహాలక్ష్మి వింటుందనమాట. వింటుంది కానీ ఏమన్నదో కామన్ నిల్చో ఉంటుంది. దాంతో ఉంటేసి మాధవ అంటాడు, ఎప్పుడు వచ్చామంటే మీరు అతను తిడుతున్నప్పుడే వచ్చాను అని చెప్పేసి అని అంటాడు. అన్న తర్వాత వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పర్వాలేదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ వల్ల ఇంకా మాధవతో ఉండేసి కన్నా వీళ్ళంతా నీ వల్లే చూడు వెళ్ళిపోయిందని చెప్పేసి పెద్ద ఇంత అంటారు. నేనేం చేశాను అంటే నీ వల్ల ఎంత జరిగింది ఎంత ఉంటే ఏదైనా ఐడియా ఇవ్వరా అని చెప్పేసి చిన్న కొడుకుని అడుగుతాను. అతను వచ్చి సరే ఇంకా డ్యాన్స్ చేసి సర్ప్రైజ్ చేస్తాము అనుకొని ఆ అమ్మాయి అక్కడ కూర్చో ఉండేసరికి కన్నా వచ్చి వదిన రా వదిన అని చెప్పేసి ఆమెనైతే తీసుకెళ్తారు. పెద్ద డ్యాన్స్ చేస్తారు. అలాగే ఇతను డైలాగ్ చెప్తారు, ఎన్టీ రామారావు డైలాగ్ ఉంది కదా, ఈ మధ్య డైలాగ్ చాలా వింటున్నాను, అంతకుముందు మూవీస్లో విన్నాను, మొన్న కూడా కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా ఆయన చెప్పారు, శ్రీకాంత్ గారు చెప్పారు కదా, సేమ్ డైలాగే కదా అది. ఆ డైలాగ్ కూడా విన్నాను. ఎన్టీ రామారావు గారు డైలాగ్, అది పాత సినిమాలో డైలాగ్ బాగుంటుంది. ఆ డైలాగ్ గుక్క తిప్పుకోకుండా చెప్పేవాళ్ళు పాత ఎన్టీ రామారావు. ఆ తర్వాత వాళ్ళ మనవడు కూడా సేమ్ ఆ డైలాగే చెప్పారు. ఇప్పుడు ఇతను పెద్ద చెప్పాడు, లేకపోతే వెనకాల నుంచి వాయిస్ వచ్చి ఉంటుందో కానీ పెద్ద కూడా ఆ డైలాగ్ చెప్తారు. ఇంకా సరదాగా డాన్స్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూతురు వాళ్ళ దగ్గర ఉన్న హ్యాపీగానే ఉంది కదా. ఎలా రేపు వచ్చేసి మొగుడు వచ్చేసి పెళ్ళాన్ని చంపాడు, అత్త మామలు వచ్చేసి కోడల్ని చంపారు, అత్త వచ్చి కోడలు వచ్చి అత్తని చంపింది, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి సరే ఎక్కడైనా సరే నా బిడ్డ హ్యాపీగా ఉంది అని ఏ తండ్రైనా అనుకుంటారు కదా. చూడు అక్కడ డాన్స్ చేసుకుంటున్నారని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడికి వాళ్ళ అన్న కూడా వచ్చి మా పరువు తీసిందే కాక ఇక్కడ డాన్స్ చేసుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళ అన్న కూడా పోతాడనమాట. అది బాగుంది, డాన్స్ చేసుకుంటే తప్పేముంది, హ్యాపీగా ఉండద్దా, ఇంకా హ్యాపీగా ఉందిలే నా కూతురు అని చెప్పేసి ఫీల్ అవ్వాల్సింది పోయేసి ఆయన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోజు వచ్చేసి కేశవ వచ్చి ఆమెకి సారీ చెప్తాడు. సారీ ఎవరికి, మహాలక్ష్మికి సారీ, మీ ముందరే మేము మీ అన్నని కొట్టడానికి వచ్చాను నేను, సారీ అని చెప్పేసరికి పర్వాలేదు అంటే మేము ఎన్నైనా పడతాము కానీ మిమ్మల్ని ఒక మాట అన్నారు అందుకే మాకు బాధేసింది అని చెప్పేసి కేశవ చెప్తే, ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నారు ఎందుకు, నన్ను ఏమన్నా సరే వాళ్ళు ఏం పట్టించుకోరు, ఇప్పుడు మీరు ఎవరి కోసం తగ్గాల్సిన పని లేదు అని చెప్పేసి మహాలక్ష్మి కూడా చెప్తుంది. ఇంకా చెప్పింది అయితే అక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉందనమాట. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ నాన్న కాలు మీద కాలు వేసుకో ఉంటాడు. మహాలక్ష్మి చూసి కాళ్ళు దించుకోమని చెప్తారు. ఎవరు కన్నా వచ్చేసి ఎందుకు కాలు దించుకోవాల్సిన అవసరం లేదు, ఈ కాలు మీదే కాలు మీద కాలు వేసుకోండి అని చెప్పంటుంది మహాలక్ష్మి నారాయణతోటి. ఇంకా అక్కడ టగ్ ఆఫ్ వార్ చూస్తూ ఉంటారు. అందులో అదే ప్లేస్కి వీళ్ళ నాయన వాళ్ళు కూడా ఇంకెక్కడ ప్లేస్ లేదా, అంత పెద్ద రిసార్ట్లో ఇంకెక్కడ ప్లేస్ లేదా, వీళ్ళున్న ప్లేస్కే రావాలా, వీళ్ళున్న ప్లేస్కి వచ్చి మేము ఎక్కడ పోయినా వీళ్ళు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అనుకుంటాడు. అనుకునేసరికి ఆయన చెప్తాడు, కొడుకు చెప్తాడు అనమాట వాళ్ళ నాన్నతో, వాళ్ళని బయటికి పంపించే మార్గం ఒకటి నాకు దొరికింది అంటే ఏంది అంటే ఏమీ లేదు, ఆ టగ్ ఆఫ్ వార్ ఆడదాము, వాళ్ళు ఓడిస్తే రిసార్ట్ వదిలిపోవాలా అని చెప్దాము అని చెప్పేసరికి సరే అనుకుంటారు. ఇంకా ఆది వాళ్ళ కూతురు ఉంటుందన్నమాట, మహాలక్ష్మి పిలుస్తుంది ఇలా రా అని పిలిచేసరికి పాప వచ్చేసరికి పోబాక అని చెప్పేసి పాపతో అంటాడు. ఇంకా ఆది వాళ్ళ అమ్మ కూడా అంటుంది, ఏం నేర్పిస్తున్నారండి పిల్లలకంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అనడం అయితే జరుగుతుంది. అంత పడినప్పుడు అక్కడి నుంచి పోవాలి కానీ అక్కడే ఉండి పగ సాధించుకుంటాం అనేది మాత్రం దీన్నే సీరియళ్ళు అని అనేది కూడా అప్పుడప్పుడు మన లైఫ్కి టచ్ అయినట్టు కొన్ని సీరియల్స్ ఉంటాయి, కొన్ని ఏమో సీరియల్ లాగా లాగి ఉంటాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఇదే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.